అబ్రహాము తండ్రి ఏం వ్యాపారం చేసేవాడు తెలుసా? అబ్రహాము మొదటి నుంచి దేవుని నమ్ముకోలేదు. ఎలాంటి వాడంటే బొమ్మలు చేసుకొని అమ్ముకునే బొమ్మల వ్యాపారి. ఆ బొమ్మల వ్యాపారి ఒకరోజు ఊరెళ్తున్నాడట. నాయనా, నేను వచ్చే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఈ దేవతలందరికీ నైవేద్యాలు వండిపెట్టు అని చెప్పాడట. సరేనానా ఒప్పుకున్నాడు. బుద్ధిమంతుడు కొడుకు ఒప్పుకుంటే ఈయన 3 రోజుల వరకు రాలేదంటే వాళ్ళ నాన్నగారు ఊరెళ్ళి 3 రోజులు వండి పెట్టాడట. మొట్టమొదటి రోజు వెళ్ళాడట, వండి పెట్టాడంట. అది అసలు ముట్టుకోలేదట నైవేద్యాలు. బాబో, నేను బాగా వండలేదు కోమలు, నేను ఈరోజు తిన్నానుకుని ఉపవాసం ఉన్నాడట. అలాగే 2వ రోజు వండాడంట, తినలేదంట. 3వ రోజు వండాడంట, కోపం వచ్చేస్తుంది, ఆకలి అయిపోతుంది ఆయనకి. 3 రోజులు బట్టి తినకుండా ఉంటున్నాడు. మా నాన్నగారు దేవతలకు పెట్టాక వచ్చి తినేవాడు, నేనేం చేయను ఇప్పుడు అవి తింటలేదు అని కడుపులో అనుమానం బాధ వచ్చేసి కర్ర తీసుకుని తింటారా అని పట్టుకున్నాడట. ఏం చేస్తున్నాడు? బాధ చేస్తున్నాడు పట్టుకుని ఒక బొమ్మనని. ఏమవుతాయి ఎప్పుడు చేతితో చేసుకున్న బొమ్మలు ఏమవుతాయి? మొక్కలు చెక్కలైపోయాయి శుభ్రంగా. ఏమీ తింటలేదు, ఆకుల్లో పెట్టేస్తున్నాం, రావటం జరుగుతుంది. ఇదేంటి? తలుపేసేసి బయటకు వచ్చేసి శుభ్రంగా లోపల భోజనం చేశాడట. సాయంత్రం వేళ బయట కూర్చున్నప్పుడు తండ్రి వస్తున్నాడంట. ఏమిరా నాయనా, దేవతలకు బాగా నైవేద్యాలు వండి పెట్టావా అంటున్నాడట. ఓ, బాగా పెట్టాను నాన్నగారు, మీకంటే డబల్గా వేసి పెట్టాను, నెయ్యి అదిని చాలా పొంగులు పెట్టాను, చక్కెర పొంగలు అదిని అనేది చెప్తున్నాడట. అవునా, అవి తింటాయంటరా అంటున్నాడంట తండ్రి. అదేంటి నాన్నగారు, నాకు పెట్టు అని దెబ్బలాడేసుకున్నాయి అన్నాడంట. అవి దెబ్బలాడుకుంటాయిరా అన్నాడంట. అవునండి, తలుపు తీసి చూడండి, మీ దేవుడి గదిలోకి వెళ్ళి అన్నాడంట. చెక్కలు ముక్కలైపోయి ఉన్నాయంట. అప్పుడు ఇదేమిట్రా అని ఆయన అన్నాడంటే, లేకపోతే ఏమిటి నాన్నగారు, ఉలకు పలకు ఊసాడనే దేవుడా మీకు? అవి దేవుళ్ళని రోజు నైవేద్యాలు వండి పెడతారా? అలా కాదు, నాకు అస్సలు కుదరదు. దేవుడనే ఉంటే ఆయన ఉనికి కలిగి చలించి మాట్లాడి మనుషులకి కనపడాలి, మనుషులతో మాట్లాడాలి. జీవం లేని బొమ్మను పట్టుకుని మీరు దేవుడు అంటున్నారేటి అన్నీ చెప్పేసి తండ్రిని ఎదిరించారు. రాత్రి పడుకున్నాడట, మనశ్శాంతి లేదు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు అబ్రామా, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటాడు. మీరు చూసుకోండి తర్వాత. ఏమ్మా వెళ్ళు అంటే వస్తాను ప్రభు అంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి ప్రభు, నేను పల్లకడి ఎలాగ వెళ్ళాలి, బస్సు ఎక్కడ దిగాలి అని ఏమీ అడగడు దేవుడు. అప్పుడు 75 సంవత్సరాలు వచ్చాయి. 75 సంవత్సరాలు వచ్చినటువంటి అబ్రాము 100 ఏళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? 25 సంవత్సరాలు పట్టాలి కదా. ఇంతకాలం ఎవరైనా ఒప్పుకెడతారా? అసలు బాబో, నేను 2 ఏళ్ళు బట్టి అడుగుతున్నాను దేవుడిని, సంవత్సరం బట్టి అడుగుతున్నాను దేవుడిని, ఇంకా కార్యం జరగలేదు అంటాం మానవులు. కానీ 25 సంవత్సరాలు వెయిట్ చేసి దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూచాడు. కాబట్టే ఆనాడు అబ్రామును పిలిచి చిందూరవనమున దర్శించి వాగ్దానము నెరవేర్చినావు, వారసుని దయచేసినావు. ఆనాడు అలాగ అబ్రాముని పిలిచి దేవుడు వాగ్దానం నెరవేర్చి కుమారుని ఇచ్చాడు కదా. దిబోరాను పెట్టాం కదా, ఇప్పుడు దిబోరా దగ్గరికి వెళ్దాం. దిబోరా న్యాయాధిపతిగా పరిపాలన చేస్తూ ఉంది ఆ కాలంలో. ఈ సిసేరా అన్న వాడికి 900 ఇనపరాధాలు ఉన్నాయట. ఆ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చరిత్ర అంతా ఉంటుంది. 900 ఇనపరాధాలు ఉన్నాయి కదా. బలాఢ్యుడు సైన్యాధిపతి గొప్పవాడిని అని ఫీల్ అవుతాయి. ఇశ్రాయేలుని 20 సంవత్సరాలు కఠినంగా బాధ పెట్టాడట. అందుకని వారు యెహోవాకు మొరపెట్టారు. ఇప్పుడు బారాక్ అనే ఒక అతను ఉంటాడు దిబోరా దగ్గర. బారాక్ అంటాడు, మన సిసెరాని జయించి వెళ్ళాలంటే మనం యుద్ధానికి వెళ్ళాలి తాబోరు కొండకి అంటాడు. 10,000 మందిని తీసుకుని వెళ్తారు. అక్కడ దిబోరా మీరు వెళ్ళండి అంటుంది. అలా కదమ్మా, నువ్వు వస్తేనే మేము వెళ్తామంటాడు ఈ బారాకు. అప్పుడు అందరూ కలిసి వెళదామనేటప్పటికి ఈ దేవుడు ఏం చేశాడట, రథాలను పట్టుకొని పారిపోతున్నాడు. చూసారా, పారిపోతున్నట్టు రథ చక్రాలు ఓడగొట్టేశాడు. పొరో రథాల చక్రాలు ఓడగొట్టాడు కదా దేవుడు ఎర్ర సముద్రం దగ్గర. అలా ఓడగొట్టాడట. ఓడగొట్టేటాడికి రథం నడవదు కదా.
కాలు నడకని పరిగెడుతున్నాడు అంటే ఇప్పుడు కాలు నడకని పరిగెడతా ముసమ్మలాంటి ఆవిడింటికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అమ్మ నల్లి నా కథ చోటి అంటే రా నా ఏలినవాడా రా మా ఇంట్లోకి రామని ఆహ్వానం ఇచ్చిందట. ఆవిడ బెయ్యేరు భార్య యాయేలు అని రాసింది అందులో. ఆ తర్వాత చూసుకోమ్మ నువ్వు. ఆ బెయ్యేరు భార్య యాయేలు రమ్మని పిలిచింది. ఆమెకి ఈయన గురించి తెలుసు. ఎవరి గురించి? శిష్యారు అలాంటి వాడు ఎవరిని బాధ పెడుతున్నాడో ఎందుకు పారిపోయి వచ్చాడో అంతా ఆవిడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు లోనకి రమ్మందే. అమ్మ ఎవరన్నా వస్తే నేను రాలేదని చెప్పే, ఎవరు లేరని చెప్పు అంటున్నాడు. సరే బాబు అలాగే చెప్తాను అంది. జాయిగా అలసటిపో పరిగెత్తాడు కదా, అలిసిపోయి పడుకున్నాడు. పలుసుకున్నాక అమ్మ దాహానికి నీళ్ళెవ్వా అని అడిగాడు. పాలబుడ్డి పగలగొట్టి ఇచ్చిందట తాగమని. పాలబుడ్డి ఇచ్చినప్పుడు తాగాడు. తాగిన తర్వాత గాఢ నిద్ర పట్టేసిందంట. గొంగలు తీసుకుని కప్పిందంట అతనికి పడుకోరా అని. కప్పితే అప్పుడు పడుకున్నాడు. నిద్ర వచ్చేసింది. ఇవిడేం చేసిందో తెలుసా? ధైర్యశీలి, ఇందాక న్యాయాధిపతి దిబోరా న్యాయం చెట్టు. ఈవిడేంటి ధైర్య సాహసం గల స్త్రీ కనుక బెయ్యేరు భార్య యాయేలు సుత్తి తీసుకొని డేరా మేకు సుత్తే పట్టుకుని ఆ పడుకున్నవాడి దగ్గరికి వెళ్ళి కనతలో పెట్టిందంట. కిందకు పెట్టి కొట్టేసింది. కొట్టేస్తే ఏమయ్యాడు? చనిపోయాడు అక్కడికక్కడే. అప్పుడు బారాకు దిబోరా సైన్యం ఎత్తున్నారు వెనకాల నిలుక్కుంటే. అమ్మాయి ఇలా వచ్చాడు కదా ఏడి అంటే అడుగో చూడండి మీరు ఎత్తకపోయేవాడు ఇక్కడ పడి ఉన్నాడని చూపిస్తుంది. అప్పుడు ఆ 5వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఎలా మారిపోద్ది అంటే యాయేలు స్త్రీలలో దీవెన పొందిందంట. మనం ఏమంటాం? చంపేసింది అనవసరంగా హత్య చేసిందంటది ఈ లోకం కదా. ఇప్పుడు దుష్టుని సంహరించింది. ఆ శిష్యారా దుష్టుడు మంచోడు కాదు కాబట్టి దేవుడు సహాయం చేశాడు, ధైర్యం ఇచ్చాడు, ఆమెకి ఆ బలం ఇచ్చాడు. కాబట్టి అసలు మనలో మనం అటు ఊహించుకోండి. ఒకసారి ఇక్కడ మేకు పెట్టేటాడు మెలకు వచ్చింది అనుకోండి, ఆడు కొట్లాడిపోతాడు మగోడు, ఒక తన్నుదనితే పడిపోద్దాము కదా. అలాంటి పరిస్థితిలో కూడా చెంకు చెదరకుండా కనతలో పెట్టుకొడితే భూమిలో దిగిపోయిందంటాడు తనలో నుంచి ఆ మేకు ఊడు రాకుండాను. అప్పుడు అందరూ వచ్చి యెహోవా కీర్తన పాడారట. ఎర్ర సముద్రం దాటినప్పుడు మిరియాం పాడింది యెహోవాను గానము చేసేదము ఏకము కానీ. అలాగా వీళ్ళందరూ కలిసి యెహోవా కీర్తన పాడి అమ్మా నీ వల్ల మాకు జయం వచ్చిందని. ఆ 5వ అధ్యాయం చివరలో ఏమంటుందంటే ఆ దుష్టుడు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉందంట. ఏ గొడవలు గోళ్ళలో లేవట. అంత ప్రశాంతంగా ఉందట. ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు మాట? దుష్టులకి దేవుడే, మానవులకి మంచోళ్ళకి కూడా దేవుడే. కానీ అందుకే ఆ దేవుని గొప్పతనం ఏంటంటే మనలో ఉన్న ఈ యొక్క లోటుపాట్లు సవరించి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తానంటాడు. ఈ అమ్మ చేను గుడికి రాదు, ఆవిడ చేను వర్షం కురకున్నట్టుదా? కురుస్తుంది. రోజు గుడికి వచ్చి అమ్మ చేలో కురుస్తుంది, రాని అమ్మ చేలో కూడా వర్షం కురుతుంది. దేవుడికి ఏం లేదు, పక్షపాతము లేదు. కాబట్టి అందుకే మనం బతికిపోతున్నాం. ఎందుకంటే మనమే దేవుని దగ్గరికి వస్తాం, జారిపోవటం, మళ్ళీ వెనకపోవటం, అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. దేవుని దగ్గర ఒప్పుకోవటం, నేను వస్తాను ప్రభా ప్రతి ఆదివారం అంటాం, తప్పిపోవటం చాలా ఉన్నాయి. అయినా కానీ ఆయన అలాంటి వాడు, కరుణా సంపన్నుడు, కనికరం గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి ఆ దేవుని గొప్పతనాలు మనకి ఎంతో గుణపాఠాలు నేర్పుతాయి మన జీవితాల్లో కదా. మరి ఇప్పుడు యాయేలు గురించి చెప్పుకున్నాం, దిబోరా గురించి చెప్పుకున్నాం. ఆదికాండం 38 అధ్యాయంలో యోధా గారు ఉంటాడు. యోధా గారు ఎవరు కొడుకు? యోధా యాకోబు కొడుకుల్లో ఒకడు. చెప్తాను, మీరు తర్వాత చూసుకోండి. ఏమ్మా? చాలమ్మా చాలు. ఎందుకంటే అదంతా అయితే మీకు చాలా టైం పట్టేద్ది. నేను మాటగా మీకు ఇలా చెప్తాను, మీరు చాలా తర్వాత చదువుకుంటే అదంతా అందులో ఉంటుంది. ఆ యోధ యాకోబు కొడుకుల్లో ఒకడు. రూబేను, సిమ్యోను, యోధా, నఫ్తాలి, ఇశ్శాఖారు ఉన్నారు కదా, 12 మంది కొడుకులు, అందులో ఒకడనమాట ఈ యోధ. ఆ యోధ అట 3 కొడుకులు ఉన్నారట.
పెద్ద కోడలో తామారు అక్కడ ఉంది, మీరు చదువుకుంటే అందులో ఉంటారు. ఆ, 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 చాలమ్మా. ఆ తామారు అన్న అమ్మాయిని పెళ్లి చేశాడు కోడలుగా. ఆడు మంచోడు కాదు, దేవుడు చంపేశాడు. మళ్ళా రెండో వాడిని ఇచ్చాడు. అంటే అప్పుడు ధర్మం ఏంటంటే, వదిన మరిది కాదు, సంతాన అభివృద్ధి కావాలి కాబట్టి మరిదైనా సరే మాట్లాడాలి ఆ అమ్మాయి. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆ ఇద్దరికే పిల్లలు పుట్టలేదు, మూడో వాడు ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, యోధా అమ్మ మీ ఇంటికి వెళ్ళిపో, ఎందుకు వచ్చింది, భర్త లేడు కదా నీకు, వెళ్ళిపోమ్మా, నువ్వు మీ తండ్రి ఇంటికాడు ఉండు, చిన్న కొడుకు ఎదిగే వరకు ఉండు అంటాడు. శల ఆడి పేరు. ఈ శల ఎదిగేదాకా ఉండు అని చెప్తే సరే అని వెళ్ళింది. అలాగే కొంతకాలం అయ్యేటప్పటికి ఇప్పుడు గొర్రెలు వచ్చు కత్తిరించుకొని పండగ చేసుకునేవారు ఆ రోజుల్లో. ఆ పని మీద అదుల్లా మీదకి వెళ్తున్నాడు అనమాట ఈ యోధ. వెళ్తుంటే కోళ్ళకి తెలిసిందంట, మా మామీ గారు ఈ దారికి వస్తున్నారు అన్న సంగతి తెలుసుకుని తన వైదార్యం, తన బట్టలు, తన వస్త్ర ధారణంతా మార్చేసుకొని ముఖం కనపడుకోకుండా కప్పేసుకుందంట. కప్పేసుకుని ఈదిలో అలా రోడ్డు మీద కూర్చుందంట, చిగిడీల మీద. బయటికి వెళ్ళే వాళ్ళకి కనపడదు కదా, పబ్లిక్గా కనపడుతుంది కాబట్టి ఆ అమ్మాయిని చూసి, యోధాకి భార్య చనిపోయిందంట ఇప్పుడు మామగారికి. ఆవిడ చనిపోయింది కాబట్టి అలాగే వెళ్తా ప్రయాణంలో అలా చూసి, నాతో మాట్లాడతాకు వస్తావా అని అడిగాడట. నీతో నేను మాట్లాడాలంటే నాకు ఏమెత్తావని అడిగింది. కోళ్ళు మాకు కనబడతలేదనమాట రూపం, వేషం. నేను మేకపిల్లని పంపిస్తాను నా ఫ్రెండ్ తోటి, నీకు ఇప్పుడు నాతో మాట్లాడమని అడిగాడు. అడిగితే సరే అయినా సరే నాకు ఆనవాళ్ళు కావాలంది. ఆయన దారము, అదే తొగర కర్ర అని ఉంటుంది అక్కడ 3 వస్తువులు. ఆ 3 కూడా ఆమెకి గుర్తుగా ఇస్తాడనమాట, ఈ నీ దగ్గర పెట్టుకోవని. పెట్టుకుంది. ఆయనతో మాట్లాడాడు కోడలతోటి. ఈయన ప్రయాణం మీద వెళ్ళిపోయాడు. తర్వాత స్నేహితుడికి మేకపిల్లనిచ్చి పంపుతాడు. పలానా కడియము పళ్ళ కడియం దారిలో ఒక అమ్మాయి నాకు కనబడింది, అమ్మాయికి నేను మాట ఇచ్చాను, నువ్వు వెళ్ళి మేకపిల్లని అప్పగించి రారా అని పంపితే, అక్కడ ఎవ్వరు లేరయ్యా, ఇక్కడ వేశ్యలు ఎవరున్నారు, వేశ్య ఉందంట పెట్టి మా దేశంలో వేశ్యలు అనేవాళ్ళే లేరు అన్నారు. అయ్య బాబోయ్, వెళ్ళి మళ్ళీ యజమానుడు చెప్పాడు, అయ్యా అక్కడ వేశ్య అనేవాళ్ళు ఎవరు లేరట, వేశ్య దగ్గరికి వెళ్ళాను అంటారేటి మీరు అన్నాడంట. అయితే అవునా, లేదైతే సరేలే చూద్దాం అనుకున్నాడు. చూద్దాం అనుకునేటప్పటికి 3 నెలలు అయింది ఈయన మాట్లాడి. ఈ అమ్మాయి నెల తప్పింది కోడలు. అయ్యా యోధా గారు, మీ కోడలు గారు నెల తప్పింది, వ్యభిచారం చేసింది అని చెప్తున్నారంటే ఇరుగు పొరుగు. అలాగా, అయ్య బాబోయ్, అయితే నేను చూస్తాను ఆవిడ సంగతే, బయటికి లాక్కురండి, అలా చేయాలి ఎలా చేయాలి, శిక్షించేయాలి అంటున్నాడు. వచ్చి 10 మంది వచ్చేసారట. అప్పుడు మీలాంటి పిల్లలు వెళ్ళి తీసుకొస్తాము ఉండండి అమ్మంటే, అమ్మ ముందు మీరు ఈ సరుకులు పెట్టుకెళ్ళి ఈ వస్తువులు ఎవరి అడగండి అన్నదంట. అప్పుడు క్రాంతి బుజ్జీళ్ళు అందరూ వెళ్ళి అవి తెచ్చి, అయ్యా ఎవరియో చూడండి అన్నారంట. అయ్యో ఈ నాయే అన్నాడంట. నాయ అయితే మరి ఎవరి వల్ల ఈ వస్తువులు గల మనిషితో నాకు ఈ గర్భం వచ్చింది అని చెప్పింది. అప్పుడు అన్నాడంట, నాకు కుమారులు 2 అయిపోయారు, 3వ వాడిని నేను ఇవ్వలేదు, నాకంటే అక్కడ రాశాడు అలాగా, నాకంటే నువ్వు నీతిమంతురాలివి, సంతానాభివృద్ధి కొరకు నువ్వు ఈ పని చేసావు కాబట్టి పెరేషు జరాహు అని 2 కొడుకులను అంటది కావాలి. 2 కొడుకులు కూడా చాలా గొప్పకుంటారు. రూతు గ్రంథంలో రూతు మోయాబు దాసి విడిచిపెట్టి బెత్లెహేంకి వచ్చినప్పుడు బోయాజు అంటాడు, నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ మరి నీ కలగబోయే సంతానము పెరేషు కుటుంబం వలె ఉండుగాక అని దీవెత్తారు. ఎందుకని, ఈ తామారు కన్నా కొడుకు పెరేషు అంత గొప్పవాడు అనమాట. అంటే దీవెన పొందుకున్నాడు, దేవుని దీవెనలు పొందుకున్నాడు కాబట్టి ఆ యొక్క పెరేషు కుటుంబం వలె ఉండాలని దీవించినప్పుడు రూతు కూడా ఓ బజ్యాన్ని కంటది. రూతు అత్తగారి మాట కదా విన్నది. ముందు దేవుని నమ్ముకుందా? మోయాబు దేశంలో నమ్ముకోలేదు, తెలీదు అసలు. కానీ అసలు నయోమి మోయాబు దేశం వెళ్ళొచ్చా మనలో? మోయాబీలు ఎవరు? ఇశ్రాయేలుకి విరోధులు. వాళ్ళ మనకు కుదరదు అసలు, ఆ సంబంధాలే వద్దు. అలాంటి కాడకే
వలస వెళ్ళింది ఇద్దరు కొడుకుల్ని తీసుకొని. వెళ్ళినట్టుందా? ఇద్దరు కొడుకులకి వార్పానే రూతుని పెళ్ళిళ్ళు చేసేసింది. పిల్లలే కలగలేదు, ఇద్దరు చనిపోయారు. అప్పుడు ఏం చేస్తుంది? దేవుణ్ణి ఏమంటుంది తెలుసా? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కీడు చేశాడు, నేను రిక్తురాలను అయిపోయాను, నాకు ఏం లేదు, నా భర్త లేడు, ఎల్కానా వెళ్ళిపోయాడు, కొడుకులు ఓపెని పినోహాస్ వెళ్ళిపోయారు, ఎవరు లేరు అంటుంది. అన్నటప్పుడు తను అనుకుంటుంది అలాగా, ఈ దేశంకి వచ్చిన తర్వాత తింటాకే ఏమి లేవు. అప్పుడు క్రాంతి బుజ్జి అందరూ అందరూ కోతకెళ్తున్నారంట. వెళ్ళింది, ఏరుకొచ్చింది, అత్తకు పెట్టింది, దీవెన పొందుకుంది. అప్పుడు బోయాజ్ అంటాడు, ఈ అమ్మాయి ఎవరని అడిగినప్పుడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు బెత్లెహేంకి వచ్చావు, నా కుమారి భయపడకు అంటాడు. ఫస్ట్ మాట అన్నమాట, నా కుమారి భయపడకు, యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు అన్నాడు. ఎంత గొప్ప దీవెనది, ఎంత ఆశీర్వాదం. అప్పుడు నయోమికి దగ్గర బంధువులు మీకు అన్నీ తెలుసు, కానీ మరొకసారి అవకాశంగా దేవుడు స్త్రీల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యంగా ఎంచుకుని, అత్తగారు వద్దన్నా నేను నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను అనేసి ఒప్పుకొని వచ్చింది, కష్టపడింది, అత్తను పెంచింది. అప్పుడు బోయాజ్ అంటాడు, పురద్వారంలో నిలబడి పోయేటువంటి పొరుగువాడాడు సొంత బంధువట నయోమికి, అయ్యా నువ్వేమన్నా విడిపిస్తావా ఈ అమ్మాయిని? రూతు అని యవనస్తురాలు మన దేశానికి వచ్చింది మోయాబు నుంచి అని అడిగాడట. బాబు నా వల్ల అవదు, నేను విడిపించలేనని అతను అన్నాడట, వాళ్ళ దగ్గర బంధువు. అప్పుడు వాళ్ళందరినీ పెద్దలుగా పెట్టి, మీ అందరికీ ఇష్టమైతే ఇప్పుడు నేను ఈ అమ్మాయిని పెండ్లి చేసుకుంటాను. బోయాజు ఎవరు కొడుకు? సల్మాన్ కొడుకు. సల్మాన్ భార్య ఎవరు? రాహాబు. రాహాబు ఉంది కదా, ఎరుకో కోట మీద ఉందా రాహాబు, వేగుల వారిని దాచిపెట్టింది కదా. ఇశ్రాయేలీయులు వేగుల వారి యెహోషువ పంపిన మనుషుల్ని దాచిపెట్టింది కాబట్టి ఆమె నీతిమంతురాలుగా అక్కడ వేశ్య అనే పేరు పోయింది. ఉందా? ఎప్పుడైతే నీతిమంతులను దాచిపెట్టి, అయ్యా మీ ఇంటికి వచ్చిన మనుషులు ఏరి అని అడుగుతాకు వచ్చారు నిజమే, నేను కాదు అన్నాం. ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు, కాబట్టి మీరు వెతకబాండే వెళ్ళండి అని చెప్పింది వాళ్ళని, వేగుల వారిని. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళనేమో జనపకట్టలో దాచిపెట్టి, మూడో దినాన్న మీ పండయ్యా బాబు, మీ దేవుడు ఎలాంటి గొప్పోడో నాకు తెలుసు అంటుంది. మీ దేవుడు మాటలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మీ దేవుడు, మరి సింహాల నోళ్ళు ముయ్యించిన దేవుడు, అంతే కదా. మరి దానియేలుని సింహాల బోన్లోంచి ముయ్యించాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండాన్ని దాటిచ్చాడా? అంత గొప్ప దేవుడు మీ దేవుడు బాబు, నాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని దాచిపెట్టి తర్వాత వాళ్ళకి దారి చూపించింది. అందుకని రాహాబు అంటే విశాలత అని అర్థమట. ఆ రాహాబు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. రాహాబు బోయాజుకి తల్లి. అప్పుడు సల్మాన్ చేసుకున్నాడట నీతిమత్వాన్ని బట్టి. నేను ఛానల్ పట్టుకుంటే వదలను. నేను ఎక్కడన్నా మాటలో వాక్యంలో ఎవరైనా కొత్త విషయం చెప్తే, సల్మాన్ ఏమో దేవుని పిల్లల్లో వాడు, రాహాబు ఏమో వేశ్య. వాళ్ళిద్దరికి సంబంధం ఎలాగా? బోయాజు పడతాకే అని అడిగితే, నీతిమంతురాలుగా ఎంచబడింది కాబట్టి రాహాబు పెళ్లి చేసుకున్నాడట. ఆయన సల్మాన్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నీతిమంతురాలుగా వచ్చింది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎవరైనా బోయాజునికి అన్నది. బోయాజు తర్వాత ఓబద్య రూతుకు పుట్టాడు. రూతు గ్రంథంలోంచి యెషయా గారు వచ్చాడు. యెషయా గారి తర్వాత దావీదు గారు వచ్చారు. దావీదు గారి తర్వాత యేసయ్య గారు కూడా వచ్చేసారు. దేవుడు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని పాడేస్తున్నారు కదా మన పిల్లలందరూ. దేవుడు ఎలాంటి వాడు ఇప్పుడన్నా మనకి అర్థం అవ్వాలి. ఏమైనా చేయగలడు ఆయన, కథ మొత్తం మార్చేయగలడు. కానీ ఎందుకు పనికిరాదు ఆ అమ్మంటే ఆ అమ్మ చేత పాడేస్తాడు దేవుడు. అవునా? ఎందుకన్నా పనికొచ్చారా శిష్యులు? ఎందుకు పనికిరారు. కానీ గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా, మానవులను పట్టి వారినిగా చేసి మార్గంబు చూపెనుగా. అవును, గలిలయ సముద్రంలో చూచాడంట. రాత్రి అంతా శ్రమ పడ్డారు. పడ్డాయా చేపలు? పడలేదు.
తెల్లవారిపోతుంది, జామ వచ్చిందంట. అప్పుడు పేతురు గారు అంటున్నాడట, ఏటి మీ సంగతి అంట. ఏలినవాడా, రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు కుడివైపున వలలేయండి అంటున్నాడు ఏసై గారు వచ్చి. అయినను నీ మాట చొప్పున వల వేది నన్ను వేసినప్పుడు విస్తారమైన చేపలు రాసిపడింది. అక్కడ నాకు ఒక మాట చాలా ఆశ్చర్యం వేసింది. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ విస్తారమైన చేపలు పడిపోయాయి. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు పడ్డాక ఎలా ఉంటుంది మనసు? అయ్యి బాబోయ్, ఇన్ని చేపలు పక్కదోని వారు వచ్చి సాయం చేస్తే కానీ లాగలేకపోతున్నారు వల. కాబట్టి ఇప్పుడు విస్తారమైన చేపల రాజకీయాలు ఏమవుతున్నారు, విస్మయం పొందారంట, ఆశ్చర్యపోయారట. అలాంటి పరిస్థితిలో ఏసయ్యమంటున్నాడు తెలుసా, పేతురు, యోహాను, ఆంద్రేయ, సీమోను వచ్చి నన్ను వెంబడించండి. అయ్యా ఇన్ని చేపలు పడ్డాయి కదా, అమ్ముకుని మా ఆవిడకో మాట చెప్పి వస్తామన్నారు వాళ్ళు. లేదు లేదు, అంతటి సమృద్ధిని కూడా విడిచిపెట్టి వెళ్ళారు. కాబట్టి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకే న్యాయం తీర్చేటువంటి న్యాయకర్తలు అయ్యారు. పేతురు గారు అడుగుతారు యేసుప్రభుని, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి వచ్చేసాం, ఏటి మాకు వచ్చి లాభం అని అడిగితే, ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారికి మీరు న్యాయము 12 సింహాసనాల మీద కూర్చొని న్యాయం తీరుస్తారు. భూలోకంలో మీకు చదువు లేదు, సంఖ్య లేదు, ఏమీ లేదు, ఏ అర్హత లేదు, కానీ నేను మనుషుల్ని పట్టే జాలరులుగా చేశాను కదా మీరు. అందుకని ఇప్పుడు 122వ సంకీర్తనలో ఏమని ఉంటుందంటే, యెహోవా మందిరంకి వెళ్ళిదామని జనులను అతన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నవి, బాగుగా కట్టబడిన పట్టణం వలెను కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అచ్చటికై ఎక్కువ వెళ్ళిను. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. చూసారా అక్కడ ఏమనుందో, దావీదు వంశీయులకి సింహాసనాలు అంటే యెహోవా నామన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అక్కడికి ఎక్కి వెళ్ళారట. అక్కడ న్యాయం తీర్తామనండి, నీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది, నీ నగరంలో క్షేమం ఉంటుంది, మరి యెహోవా నీ పట్టణంకి నీకు మేలు చేయవలని ప్రయత్నిస్తానంటాడు చివరిని. ఎందుకంటే కంఠతా వాక్యాలు కనుక నేను అలా చెప్పగలుగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అన్నమాట ఇది. తండ్రుల దినోత్సవం వస్తుంది చూడు, తండ్రుల దినోత్సవం వచ్చింది కదా మన మధ్య. నేనేం చెప్పాను తెలుసా, మా తండ్రి మాకు ఆస్తులు పాస్తులు అన్నిటికంటే చిన్నప్పటి నుంచి అంత పిల్లప్పటి కాడి నుంచి మాకు అమ్మాళ్ళు బాప్తీసాలు ఇచ్చారో లేదో కూడా మాకు తెలియదు. అదనమాట. మా అమ్మగారికి మేము ఎనమడుగు సంతానం. పెద్ద అన్నయ్య గారు పాస్టర్ గారు సేవకి ఇచ్చారు, రెండో అన్నయ్య గారు ఏసాసులు కాంపౌండ్లు చేశారు, తర్వాత మా అక్క నేను, నా తర్వాత ఒక తమ్ముడు తర్వాత చెల్లి, ఆ చెల్లి తర్వాత ఈ తమ్ముడు కాంతి వాళ్ళ నాన్నగారు, ఇంకో తమ్ముడు ఆఖరు, 5 మగోళ్ళు అనమాట, 3 ఆడపిల్లలు. దేవుడు మా అమ్మాళ్ళకి సంతాన అభివృద్ధి ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. నేనేమనేదాన్ని అంటే, తండ్రుల గురించి చెప్పుకోవాలంటే మా నాన్నగారు మేము సాయంత్రం పొలాల్లోకి వెళ్ళి అమ్మోళ్ళు పనులు చేసి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది కదా, వాళ్ళు ఇలుగున్నంత చెప్పు చేసేవారు పొలంలో. ఇంటికి వచ్చాక వంట చేయాలంటే 10 మందికి చూడు, మేము ఎనమండుగురు, అమ్మ నాన్నలతో ఎంతమంది, 10 మంది, 2 కేజీలు సరిపోతాయా, చాలు కదా. అలాంటి పరిస్థితిలో అమ్మోళ్ళు వంట వండుతుంటే, అమ్మ ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక, అలా పాడుకునేవాళ్ళం అనమాట మా నాన్నగారు మేము కలిసి. దిక్కులేని వాడనో ప్రభు నీ అండ చేరి మొక్కి సేవ చేతునో ప్రభు. ఈ మా కీర్తన పుస్తకంలో ఉండే పురుషోత్తమ చౌదరి గారి పాటలు, నాకేమీ కొదువా నాదుడుండ, ఇలాంటి పాటలన్నీ మా నాన్నగారు మాకు చిన్నప్పుడే నేర్పేశారు. చిన్నప్పుడే వచ్చు నాకు. నేను చూడగానే వాళ్ళందరూ తిరిగేసి చూసి నెలుక్కుని పాడతారు. నేను నెలకొనో చూడనో తిరిగాను. శేర సమాజం తల్లి అందరూ వాక్య సందేశము అభివృద్ధి కొరకు రెండమ్మ అంటారు మమ్మల్ని. ఇలా జనంలో వెళ్ళిపోవటం, మైకుచ్చుకుంటాం, చూడకుండా పాడేయటమే. ఎందుకు, తండ్రి ఇచ్చిన ఆస్తి అది. మా క్రాంతి కూడా ఇప్పుడు మీ దగ్గర వాక్యం చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంత చిన్నపిల్ల వాక్యం చెప్తూకి అనుభవం లేదు, అయినప్పటికీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెట్టు, ఆ అమ్మ ఆ కాయ ఎక్కడి నుంచి వచ్చింది, మొదట విత్తనంలో నుంచి కాసినటువంటి ఆ ఫలము
ఇప్పుడు ఆత్మ ఫలాలు చదివించావు కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, సాత్వికము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మన జీవితాల్లో అన్వయింపు చేసుకుని మన తల్లిదండ్రులు, మన పూర్వీకులకు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి అనుకోవాలి మరి, ఇంకా అంతే కదా. ఆ ఆస్తిలో భాగంగా ఈరోజు మీ అందరితో కలిసి వాక్యం పంచుకోవడానికి దేవుడు చాలా కృప చూపించాడు. నిన్నే వచ్చేసాను, గొడవ వచ్చేయాలని నేను పేరిచ్చాను. ఆంటీ కుదరదు నాకు, ఆంటీ నువ్వు, నేను కొంతమూరులో మా అక్క చెల్లి దగ్గర ఉన్నాను, వచ్చేయాలి నువ్వు, అసలు కుదరదు నాకు అంటుంది. చూస్తానులే అంటే అసలు కుదరదు అంటుంది. ఎలాగా? వాళ్ళ అమ్మేమో ఆంటీ నువ్వు వచ్చేయాలి, ఆంటీ నువ్వు వచ్చేయి, నువ్వు వచ్చే కానీ కుదరదు, ముందు వచ్చేయి, నువ్వు రోజు ముందు వచ్చి అంటే నిన్న వచ్చాను అనమాట. వచ్చిన కానించి నేనేం కాదు, నేను చదివించి రెఫరెన్స్లు వాళ్ళని బాధ పెట్టను. ఇలా మాటలు కొన్ని చెప్పటం ద్వారా, అక్కడక్కడ ఉన్న మాటలు కొన్ని వినడం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, మనకు బైబిల్ పిజా అంతటి మీద ఒక గ్రంథం చదవమనుకోండి, అక్కడక్కడ అడిగారు. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడా? ఏమ్మా, యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడా? యోసేపు కలలుగన్నా యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడా? వెళ్ళాడు కదా. కలలుగంటే వాళ్ళ అన్నయ్యలు అమ్మేశారు కదా బాటసారులకి. ఐగుప్తుకి వెళ్ళి పరో ఇంట్లో ఉన్నాడా? రాజ సంరక్షక సేనాధిపతి అని పోతీఫర్ కొన్నాడట 20 వెండి నాణ్యాలకి యోసేపుని. ఆ ఇంట్లో పెట్టుకున్నాడు, పనులు చేయించుకుంటున్నాడు, చక్కగా చేస్తూ ఉన్నాడు. అందగాడు, సుందరుడు, మంచోడు కాబట్టి ఆ రాజ సంరక్షక సేనాధిపతి పోతీఫర్ కూతురిని యోసేపుకి ఇచ్చి పెళ్లి చేశాడట. మన ప్రశ్న ఏమని వచ్చిందంటే, యోసేపు కుమారులు ఎవరో, వాళ్ళ పేర్లు ఏమిటి? యోసేపు కుమారులు మనషే, ఎఫ్రాయిము, ఆ ఇద్దరు అన్నమాట. ఇప్పుడు అక్కడక్కడ వింటున్నాం కదా, రోజును పట్టుబట్టి చదివేసినా చెప్పలేవు. అందులో ఉన్నది ఒకలాగా ఉంటుంది, మన దృష్టిలో ఒకలాగా ఉంటుంది. కానీ ఆది కాండం 60 సార్లు చదువుంటాను, కానీ ఎప్పుడు చదువు కొత్తగా ఉంటుంది. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు చదువు నువ్వు కొత్తగానే ఉంటుంది. లాబాను బెతీయేలు దగ్గరికి వెళ్తాడు కదా యాకోబు. వెళ్ళినప్పుడు పంపకాలు పంచేటప్పుడు, ఆఖరిని మందలు పంచేటప్పుడు అంటాడు యాకోబు, నేను రాకముందు నీకు కొంచెమే నీ ఆస్తి, నేను కాలు పెట్టాక ఎక్కువైపోయి దేవుడు నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. ఐగుప్తుని ఆశీర్వదించాడు దేవుడు, నన్ను బట్టి నీకు అన్ని దీవెనలు వచ్చాయి, నీ ఆస్తి డబల్గా పెరిగిపోయింది అంటాడు యాకోబు. నీకు నేను కొలువు చేశానయ్యా, 6 సంవత్సరాలు మంద కోసం చేశాను, 7 సంవత్సరాలు లేయా కోసం చేశాడు, 7 సంవత్సరాలు రాహేల్ కోసం చేశాడు, 20 సంవత్సరాలు చేశాడు. నా కన్నులకు నిద్ర దూరం అయిపోయింది, నా కంటికి నిద్ర లేదు, నాకు కుదరలేదు నా జీవితం, ఇప్పుడైనా నేను కానాన్ దేశం వెళ్ళిపోతాను అంటాడు. వెళ్ది కానిలే అంటాడు. 2 కుదురులు ఇచ్చేసాడు, 2 రాజ్యాలు ఇచ్చాడు, అన్నీ బాగానే ఉన్నాయి. వెళ్తాక మాత్రం ఒప్పుకోవట్లేదు. అప్పుడు ప్రయాణమై వెళ్తూ అప్పుడు అంటాడన్నమాట ఈ మాట, నేను రాకముందు నీకున్న ఆస్తి కొంచెమే, అది విస్తారంగా దేవుడు నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు, కాబట్టి నా దేశానికి నన్ను పోనీ, కానాన్ దేశానికి నేను వెళ్ళిపోవాలి అంటాడనమాట. అలాగా అక్కడక్కడ ఒక్కొక్క మాట, అక్కడక్కడ మనం విన్నదే ఒక్క మాటైనా నేర్చుకోవాలి, ఒక్క మాటైనా వినాలి, ఒక్క మాటైనా మోసుకుపోవాలి. రేపు నుంచి క్రిస్మస్ ఆరాధిస్తారా? మీరు క్రిస్మస్ని అనుసరిస్తారా? క్రిస్మస్ పండుగ చేస్తారా? కొంతమంది క్రిస్మస్ పండుగ లేదంటున్నాడు. నేనేమంటాను తెలుసా? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిను. ఇది కొరేనియా సిరియా దేశంలోకి అధిపతినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఎలాగొచ్చింది మరి? పండుగ లేదంటున్నాడు, ఇది ఎలాగొచ్చింది? ఆ దినముల్లోనూ యేసయ్య పుట్టిన కానించే ఆ దినములు, అక్కడి నుంచే వచ్చింది ప్రజాసంఖ్య, లెక్కలేసుకోవటం అన్నది. అలాగా అక్కడ ఒక స్త్రీని, 2 స్త్రీలను జ్ఞాపకం చేసుకుని నేను విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని, ఇంకా నేను కూడా ఎక్కువ నిలబడలేను. లోకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా, ఎలిజబెత్ ఉన్నారు కదా. వృద్ధాప్యంలో ఉన్న ఆ జకరియా గారికి ప్రత్యక్షమే గాబ్రియల్ దూత, నీ కొడుకు పుడతాడు అన్నది. ఇదేంటి మా ఆవిడ చూస్తే చాలా ముసలమ్మ, నేను చూస్తే ముసలి పండుని ఎలా పుడతాడని అనుమానించాడు. అనుమానించినందుకు దేవుడు ఏమన్నాడు, నువ్వు అనుమానిస్తున్నావు కాబట్టి వాటి కాలంలో అవి జరుగుతాయి, నేను అన్న మాటలో నువ్వు మాత్రం మౌనంగా ఉంటావని మాట రాకుండా చేశాడు జకరియా గారికి. అప్పుడు మళ్ళీ మరియ దగ్గరికి వస్తుంది ఆ గాబ్రియల్ దూతే, దయాప్రాప్తిరాలా నీకు శుభం, నువ్వు కొడుకునిగా అంటావు, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడు, లోకరక్షకుడు అనబడతాడు అంటున్నాడు. అప్పుడు మరి ఏమనాలి అసలు? అంత పిల్ల
ఏమన్నాను బాబోయ్, మా అమ్మ దగ్గరికి పోయి మాట అర్జెంటుగా చెప్పేస్తాను, మా అమ్మ దగ్గరికి పోయి అంటుందా. నేను పురుషుని ఎరిగిన దాన్ని ఎలా జరుగుతుంది అని అడిగింది. అప్పుడు దేవదూత అంటది, నీ యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నీ బంధువురాలు కొండసీమలో ఉన్న ఎలిజబెత్ ఇప్పుడు గర్భవతి, ఆమెకు 6వ నెల, నువ్వు వెళ్ళి చూడు అన్నది గాబ్రియేలు. పరుగున వెళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు మరియా. ఎంత మంచి మాట చూడు. పరుగున వెళ్ళిపోయి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పిందంట. నీ శుభవచనం నా చెవులు పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసిందమ్మా. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను అంటుంది. ఏంటి, ఇంకా ప్రభు తల్లిని చేసేసింది, ఇంకా ఏమి కాకుండా. ఎవరో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదట. అప్పుడు ఆ మాటలు పలికిందట ఆ ముసలమ్మ. 6 నెలలు ఎవరికంటా పడలేదట. ఇప్పుడు నేను నీళ్లు పోసుకున్నానంటే ఈ లోకం నన్ను ఏమంటదు అని ఎలిజబెత్ గారు 6 నెలలు దాక్కున్నారంట ఇంట్లో. ఆ తర్వాత మరియా మెల్లి 3 నెలలు ఉందంట అక్కడ. వాళ్ళిద్దరి సంభాషణ, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడింది అని నీవెత్తుంది ఎలిజబెత్ గారు. మరి ఏమంటది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఎంత సంతోషం. అసలు అవమానంతో ఆ బాధతో, బాబో ఇదేం కూడా బాబు, నేను తల ఎలాగెత్తుకోను, ఏసేపు ప్రధానమంటే చేశారు కానీ పెళ్లి చేయలేదు కదా నాకు, ఇది ఎలా సాధ్యము అని అనుకోకుండా ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని మరి అంది. మనం కూడా ఏమందాం, ప్రభు మాటలు విందాం, ఆయనకు లోబడదాం, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క దయాకృపను మనం పొందుకుందాం. అలాగుండటానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా వందనాలు. ఓపికతో మీరు నా మాటలు విన్నందుకు, దేవుడు నాతో పలికించినటువంటి శుభవర్తమానము మర్చిపోకూడదు. మళ్ళీ ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే నేను వచ్చినప్పుడు ఏమి చెప్పాను నేను మళ్ళీ నీకు చెప్తాను, అడుగుతాను కూడా, మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను. చాలా ఇప్పుడు వేయలేదు, ఎందుకంటే కొత్తగా ఉన్నది కనుక వద్దులే, వీళ్ళని బాధ పెట్టకూడదు. లేకపోతే జనరల్గా కొన్ని అడిగి తెలుసుకోవాలి. అవును, శారా ఎంతకాలం బతికింది అడగాలి తప్పకుండా, ఇసాక ఎంతకాలం బతికారు అడగాలి తప్పకుండా. మరి అడిగితే కానీ తెలియదు కదా. శారా 127 సంవత్సరాలట, అబ్రహాం గారు 175 సంవత్సరాలట, ఇస్సాకు గారు 180 సంవత్సరాలట, ఇస్సాకు గారు యాకోబు గారు 147 అంటే ఇవన్నీ ఆది కాండంలోనే రాయబడి ఉన్నాయి. మనం చదువుకుంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. చదవని వాళ్ళు ఎవరు లేరు ఇందులో, బాగా చదువుకునే వాళ్ళే ఉన్నారు. ఆయన ఎంతైనా కొంచెమైనా అలాన్నా చదువుకుంటేనే కదా దేవుని మాట మనకి వచ్చేది, వినిపించేది. తినిపించేవాడు దేవుడే, అనిపించేవాడు దేవుడే, అన్నిటికీ మూలకర్త ఆయనే. కనుక ఆయన నమ్ముకుందాం, ఆధారపడదాం, ఆయన ఇచ్చేటువంటి దీవెనల ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. చాలా సంతోషం అండి ఆంటీ గారు.